ShreeVeda YouTube channel. ఈ రోజు మీకు ఫిజికల్ గా మౌస్ లేకుండా మౌస్ ఎలా యూజ్ చేయాలో మీకు ఆండ్రాయిడ్ టీవీలో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో దానికి మౌస్ వాడాలంటే ఫస్ట్ మనకు ఆండ్రాయిడ్ టీవీలో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. ఫైల్ మేనేజర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని టీవీల్లో అయితే డిఫాల్ట్గా ఫైల్ మేనేజర్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి ఫైల్ మేనేజర్ అని టైప్ చేశారనుకోండి, దీంట్లో మీరు ఎక్స్ప్లోరర్ ఇది ఒకటి నేను రికమెండ్ చేస్తాను. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ మౌస్ ఆండ్రాయిడ్ టీవీలో మౌస్ యూజ్ చేయాలంటే దీనికి ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. అది కూడా ఈ గూగుల్ ప్లే స్టోర్లో మీకు దొరుకుతుంది. దీనికి మీరు ఏమని టైప్ చేయాలి అంటే మౌస్ అని జస్ట్ టైప్ చేయండి. అది యాప్ ఇక్కడ చూడండి, మీకు మౌస్ టోగిల్ అని వచ్చింది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు ఎలాంటి ఫిజికల్ మౌస్ లేకుండా జస్ట్ మీ టీవీ రిమోట్నే మౌస్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఈ సెట్టింగ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ దీన్ని యాక్టివేట్ చేయడానికి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాక్టివేట్ అనేది చేయాలి. ఓపెన్ చేసి తర్వాత దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అంటే ఇక్కడ సెకండ్ స్టెప్లో మీకు చూసారు వాల్యూమ్ డౌన్ అండ్ వాల్యూమ్ అప్. ఒకటే వితిన్ సెకండ్లో మీరు వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ అప్ చేస్తే మీకు ఇక్కడ మౌజ్ది కర్సర్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. సో దీన్ని మన టీవీ రిమోట్ యారో కీస్తోని మీరు ఎటంటే అటు తీసుకెళ్ళి మీరు నార్మల్ మౌజ్ ఎలా అయితే వాడతారో అలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది డియాక్టివేట్ కావాలి అంటే రిమోట్లో హోమ్ బటన్ వస్తే ఇది డియాక్టివేట్ అయిపోతుంది. ఇది దీని యొక్క యూజ్. వితౌట్ ఎనీ ఫిజికల్ మౌజ్, జస్ట్ దిస్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఒక ఆండ్రాయిడ్ టీవీలో మౌజ్ ఎలా కావాలో అలా మీరు వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please like, subscribe and share our video. Thank you for watching.